విజయవాడ సాంస్కృతిక సమితి విజయవాడ వారు సమర్పించు నాటిక మమ్మల్ని బ్రతకనివ్వండి. రచన దర్శకత్వం సుఖమంచి కోటేశ్వరరావు. నాటిక మమ్మల్ని బ్రతకనియ్యండి. 2, 3, 4 పూటకి 4 పిల్లలు. ముసలితనంలో జబ్బులున్నాక ఈ మందులు కామనే. అబ్బా బొమ్మడాల పులుసు అదిరిపోయింది రావణమ్మా. వద్దు చాలు అంటూ నేను కడుపు నిండా కుక్కేశాను. కడుపు నిండా తినకూడదు, 25% హెల్త్గా తింటే నిండు 100 ఏళ్ళు బతుకుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కిటుకు కనిపెట్టే ఏమో ఆ జపానోడు తక్కువ శాతం తింటూ ఎక్కువ శాతం బతికేస్తున్నాడు. మరి మనం కంటికింపుగా 4 రుచి అనిపిస్తే చాలు లాగిచ్చేయడమే. దేన్నైనా చంపుకోగలం కానీ జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేము రావునా. నువ్వు తిన్నావా? తిన్నాను. మందులేసుకో అన్నీ గుర్తు చేయాలి. నేను పోతే ఎలా పట్టుకోయేమో. అరే మొన్న ఎలక్షన్లో రాజకీయ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం ఇచ్చారే డబ్బులు, ఆ డబ్బులు ఎలా అలాగే ఏంటా నడక? ఓ పిచ్చి మాహ తినగానే పడకెక్కకూడదే. అయితే ఇలా నడవాలి. రోజు నడుస్తున్నావుగా. ఒంట్లో క్యాలరీస్ ఎక్కువగా కరగాలంటే ఇలా నడవాలి. స్టైలిష్గా ఉంది కదా. ముసలి వయసులో ఏంటా ప్రయోగాలు? కళ్ళు తిరుగుతాయి. ఏంటా సరసం? చుట్టుపక్కల వాళ్ళ కంట్లో పడితే పరువు పోద్ది. ఇప్పుడు నేనేం చేశానే? ఏదో చేయబోయాక ఓ నీకు అలా అర్థమైందా? కూర్చుంటే లేవలేను, లేదు కూర్చోలేను. నాకు అంత చాలా అక్కడ చచ్చిందే. అది కరెక్టేలే. అందుకే అన్నారు మేనత్త కొడుకు ఓ మొగుడేనా అని. అవునా? మరే 40 ఏళ్ళు మన కాపురంలో నా మీద నీకు, నీ మీద నాకు అనుబంధం ఎంతగా పెరిగిపోయిందో. అవునయ్యా, అండగా ఉండాల్సిన పిల్లలిద్దరూ 100 మైళ్ళ దూరం పోయారు. మనం ఒంటరిగా మిగిలాం. ఒంటరిగా ఏంటే? ఒంటరిగా జంటగా ఉంటాను. అవునయ్యా. డబ్బులేదా? అవునయ్యా, అక్కడ మన పిల్లలు ఉన్న ఊర్లోని ఎన్నికలు ఉన్నాయిగా. ఊళ్ళన్నాక జనాలు ఉన్నాక ఎన్నికలు కామనే. మనకి ఇచ్చినట్టుగానే ఓటేయడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తారుగా. ఎన్నికలు అన్నాక ఓట్లు ఉన్నాక ఇలా నోట్లు ఇవ్వటం కామనే. పోలయ్యా, వాళ్ళకి డబ్బులు అందుతాయి. చాలా సంతోషం. అసలు మన చిన్నోడు ఓటయ్యా మొన్నటి వరకు ఇక్కడే ఉండేది. ఆడిక్కడ ఉండటం లేదని తెలిసింది అనుకుంటా. ఓటు తీసేశారు. లేకపోతే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఈ డబ్బు తీసుకోవటమే పెద్ద నేరమే. డబ్బు కాదో ఏదో ఆశపడ్డాం, ఇంకా అత్యాసకపోతే నేరాలకు అలవాటు పడిపోతాం. డబ్బులు ఎక్కట్టు 5,000. 5,000? అసలు ఎన్నికలు వచ్చి మనలాంటి వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇస్తున్నాయి. అసలు ఎన్నికలు 3 నెలలకు ఒకసారి, కనీసం 6 నెలలకు ఒకసారి వస్తే ఎంత బాగుండో. వాళ్ళు ఇచ్చే డబ్బులతో సంవత్సరాలు గడిపేయచ్చు. మరే నీ పేరు ముచ్చాలరావుకి బదులుగా బిచ్చాలరావు అని ఓటర్ లిస్ట్ లో ఉంది. అలాగా? అది ఓటర్ లిస్టే. చిత్ర విచిత్రంగా రాయటం, అందంగా ఉన్న వాళ్ళు భూతాలుగా చూపించడం కామనే.
ఆ, మరి ఆ రామాయణ వాళ్ళకి 6,000 ఇచ్చారట, 6,000. ఆవిడ పార్టీ మనిషి ఇస్తారు, అలాంటివే పట్టించుకోకు. సర్లే, రేపే వెళ్ళి బియ్యం, పచారి సామాన్లు, పళ్ళు, కూరగాయలు తెచ్చుకుందాం. బియ్యం ఒక 5 కేజీలు. 5 కేజీలే ఎందుకయ్యా? లింగు మరి మన ఇద్దరే కదా, అవునమ్మా. 200 తీసుకురా చాలు. మరే కేజీ 41 రూపాయలు, 5 కేజీలు ఎంత? 205 రూపాయలు. తేడా 5 రూపాయలే కదా. నేను చెప్పిన దానికంటే ఎక్కువే కదా. నేను చెప్పినట్టు విను. ఇకపోతే నీకు నాకు ఇష్టమైనవి అరటి పళ్ళు. అబ్బా, అరటి పళ్ళు ఒక అరటి తెచ్చుకోవాలబ్బా. ఎందుకయ్యా దుబారు ఖర్చా? ఒక 5 తీసుకురా చాలు. అరటికి 5కి ఒక పండేనే తేడా. తేడా ఉంది కదా, నేను చెప్పినట్టు విను. ఇకపోతే కందిపప్పు, చింతపండు, సరుకు, సబ్బులు. ఇవన్నీ నాకేం గుర్తుండవు కానీ రేపు బజార్ వెళ్ళేటప్పుడు రాసి పెట్టుకుని తెస్తాను. పొద్దు మీద పడుకున్నాం. అలాగే. పొద్దు లేచి లెగిసి చాకరీ చేయడానికి చస్తున్నానయ్యా. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయి. బాబా సాయి తండ్రి. అవునా? ఆ బెడ్ లాంప్ పుచ్చి పెద్ద లైట్ తీసేయి. బాబా సాయి సాయి. అమ్మా తల్లి, దుర్గమ్మ తల్లి. ఆ పెద్ద తలుపు ఏసులో తీసిందో చూడు. తీసిందయ్యా. తీసిందా? వేసిరా వేసిరా. దుర్గమ్మ అవునా? తలుపుకి గడి పెట్టావా? పెట్టానయ్యా. వెళ్ళు, లాగి చూడు, లాగి చూడు. సాయి బాబా. అవునా? టవర్ బోల్ట్ పెట్టావా? పెట్టానయ్యా. వెళ్ళు, గట్టిగా పెట్టావా లేదు చూడు. వెళ్ళు, అన్నీ గుర్తయ్యా. ఏం చేస్తున్నావా? నువ్వు ఇంకేమైనా పని చెప్తావని ఇదిగో నీ కాళ్ళ దగ్గర నిలబడ్డా. అన్ని పనులు చెప్పాను, నేను శాడిస్టోని కాదు. ఆహాహా, ఎంత అదృష్టవంతుడివయ్యా. ఇలా పడుకోగానే అలా నిద్రలోకి వెళ్ళిపోతా. నీ ఇలాంటి అదృష్టం అందరికీ రావద్దు. అబ్బా అబ్బా సాయి.
కింద ఉన్నానేంటి? మామూలేనయ్యా, మళ్ళీ నీకు ఫిట్స్ వచ్చాయి. అవునయ్యా, మూర్చ పిల్లలు పొద్దున్న వేసుకోలేదా? అన్ని పిల్లలు వేసుకున్నాను. మూర్చ పిల్లలు మన్నే అయిపోయాయి, తెచ్చుకోవాలి. అయ్యో ఏంటయ్యా నీకు అంత అశ్రద్ధ? అవునా? ఇప్పుడు నువ్వు నా పక్కన లేకపోతే నేను ఏమైపోయావాళ్ళు? ఏంటయ్యా చిన్నపిల్లల మాటలు? ఏడవయ్యా, మంచి మీద కూర్చోయ్యా. చూడు, ఈ కిటికీ తలుపు తెరిచమని ఎన్నిసార్లు చెప్పాను, విన్నావా? జల్లంతా లోపల వచ్చేస్తుందయ్యా. డబ్బులు వేయించడానికి డబ్బులు ఎక్కడ? ఏ తిండికే కష్టంగా ఉంటాను. అయినా జల్లు అటువైపు పడుతుంది కదా, ఇటువైపు లేదులే. బయట గుమ్మం దగ్గర శబ్దం వస్తుందయ్యా. అది నువ్వు గడియ సరిగ్గా పెట్టుండవు. పెట్టానయ్యా. సరే సరే చూసి వస్తాను. నేను వస్తాను. తలుపు నెట్టి పట్టుకో, నేను గడి పెట్టేస్తాను. లేదయ్యా, సరుకులు పెట్టాను. సరే సరే కాస్త ఓపిక తెచ్చుకొని తలుపు నెట్టి గడి పెట్టేస్తాను. వర్షం కురవటం, చలికాలం మంచు కురవటం కామనే. చూడు చూడు, వర్షం ఇంకా పెద్దదైంది. తుఫాను టీవీలో చెప్పారు కదే, అది కూడా కొన్ని వందల మైళ్ళ వేగంతో పెరుగాలు వేస్తాయంట. అవును, తుఫాను గోదావరి జిల్లాలోగా. తుఫాను ఒక జిల్లాకి మాత్రమే కాదే, కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపిస్తుంది. పైగా ఈ గోదావరి జిల్లాలో మన పక్క జిల్లాలే కదా. చూడు చూడు, ఇదిగో ఎంత పెద్దదైపోయిందో. అది ఎందుకని మంచి కరెంట్ పోతామో కొవ్వొత్తులు ఎక్కడ పెట్టాము. అలాగే. అవునయ్యా, కొవ్వొత్తులు ఎక్కడ పెట్టాను? నేను మధ్య మరుపుతో నన్ను పంపులు తింటున్నాను. ఎక్కడ పెట్టావు గుర్తు చేసుకో. గుర్తొచ్చిందయ్యా, గుర్తొచ్చింది. మొన్న ఇల్లు సర్దుతూ కొవ్వొత్తుల ప్యాకెట్ జాగ్రత్తగా పెడతాను
చెప్పేస్తున్నాను జాగ్రత్త. అది చెప్పిన సంగతి గుర్తొచ్చింది. కొవ్వొత్తులు ఎక్కడ నువ్వు ఇక్కడ ఎక్కు, నేను లోపల ఎక్కుతాను. ఏదో లోపల ఉందా? కనబడలేదయ్యా. ఎత్తు ఎత్తు ఎత్తు. ఏమయ్యో? కొవ్వొత్తుల ప్యాకెట్ కనబడలేదు. ఇదిగో ఇక్కడ కొవ్వొత్తు దొరికింది. దాన్ని వెలిగించి పట్ల. అబ్బో కరెంట్ ఈ వర్షం ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో. కాదు 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 కాదు, ఇక్కడ రివర్స్లో అనుకోవాలి. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు పోతుందో. వస్తున్నావా? వస్తున్నా, ఆగాడు. గాలి ఎక్కువగా ఉంది, ఎక్కడ ఆగిపోద్దా అని నదిలో వస్తున్నా. తిరుగు. ఆశపడి పడుతుంది. బాగా పొద్దుపోయింది, పడుకుందాం. ఇంకేం పడుకోగలం? బయట జోరున వర్షం, ఉరుములు మెరుపులు. వర్షం తగ్గి కరెంట్ వచ్చేది మనకి ఇక చాలానే. అవునయ్యా, మనకే ఇక్కడ ఇలా ఉంటే అక్కడ మన కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఎలా ఉన్నారు? నాకేం జరగదులే, అటువైపు తుఫాన్ లేదని చెప్పారు. ఎందుకైనా మంచిగా ఒకసారి ఫోన్ చెయ్యయ్యా. ఏది ఈ రాత్రి సమయంలోనా? ఇబ్బందులు తెలుసుకోవడానికి రాత్రి అయితేనే పగలైతేనే. చెయ్యి 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 చెయ్యి. ఏంటి రింగ్ అవడం లేదా? మళ్ళీ చెయ్యి 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 మళ్ళీ చెయ్యి 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 చెయ్యి. లేదు సయం లేదు. రింగ్ అవడం లేదా? ఛార్జింగ్ అయిపోయిందేమో. సిగ్నల్ లేదేమోనయ్యా. తుఫాన్ అన్నారు కదా, సిగ్నల్స్ ఆపేసి ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం ఉంది, ఒకరికొకరు తోడుగా పక్కలో పడుకోవడమే. చాలా ఇంత ఇబ్బంది నీకు అలా అర్థమైందా? ఏమేవ్ పక్కలో పడుకోవటం అంటే నీ పక్కలో నువ్వు, నా పక్కలో నేను పడుకుందామని. అది కరెక్టేనే, అందుకే అన్నారు మేనత్త కొడుకు మొగుడేరా. దోమ దోమయ్యా దోమ. నేను కింద పడుకుంటాను, నువ్వు పైన పడు. ఎందుకు అలాగా? ఏమో మాయదార రంగు వచ్చి పొరపాటు నీ మీద పడితే అమ్మో ప్రమాదం కదా. కూడాను అందుకే అన్నది మేనత్త కొడుకు మొగుడేనా. దోమలు వీళ్ళంతా దోమలే.
చల్లారి వర్షం కురుస్తూనే ఉంది. ఇదిగో, మన ఇంటి ముందున్న కళ్ళు ఆ బీది మీద వర్షం విడిపోయింది. బాకీతో నీళ్ళు వచ్చేసాయి. అక్కడ దాకా నీళ్ళు వచ్చాయంటే పొడవేరు పొంగింది. పొడవేరు పొంగింది. పొంగడమే ఎప్పుడో 25 ఏళ్ళ కిందట మీరు పొందుతుందంట. మళ్ళీ ఎప్పటికీ ఏరు పొంగకుండా పెద్ద తరగతి పెట్టారంటయ్యా. మరి ఇప్పుడు ఎలా పొంగింది? అది దొంగ పడవేరే. ఇప్పుడు మింగుతూ ఎప్పుడు పొంగుతూ పడుతుంది. ఓ పంచేద్దామయ్యా, ఎందుకైనా మంచిది మన ఇంట్లో సామాన్లన్నీ ఓ పక్కన పెట్టేద్దాం. ఇంట్లో సామాన్లే ఉంటాయా? అదే ఆ మంచం ఆ టేబుల్ అవన్నీ తీసి ఓ పక్కన పడేద్దాం. సరే సరే, నేను వెళ్ళి వంటగదిలో ఉన్న సామాన్లన్నీ అటుకు పైన చేరుస్తాను. సరేనా? మరి ఆ డబ్బు ఎక్కడ పెట్టావు? డబ్బయ్యా అబ్బా పార్టీ ఇచ్చిన 5,000. ఎక్కడ ఎక్కడ పెట్టావయ్యా? నీకు అసలే మంచి ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? డబ్బు జాగ్రత్త అయ్యో. డబ్బు పట్టే మనకి కావాలి. వాళ్ళకంటే చూడండి ఆ రోజు. ఎవరో ఊహించిన విపత్తుగా ఉంది. ప్రకృతి రేఖలు చేస్తే హనుమంతుడైన మనిషి ఎక్కడ తట్టుకోగలడు? మనం ఏదైనా ఎక్కువపోయి ఇంకా ప్రాణాలు కాపాడుకోవాలి. మెట్లు కూడా లేవు కదా. ఈ కిడ్నీల నుంచి బయట చూస్తే బయట పరిస్థితి తెలుస్తుందయ్యా. ముసలోని నేను అంత పైకి ఎలా ఎక్కగలను? ఆ టేబుల్ తీసుకొచ్చి ఈ కిటికీ కింద వేసి దాని పైకి ఎక్కి చేస్తే బయట పరిస్థితి మనకు తెలుస్తుంది. బయట పరిస్థితి తెలిసిపోయా. చేతులు శుభ్రంగా చూసుకోమని చెప్పాను కదా. చేతులు తడవల్ల చాలేదయ్యా. కొద్దిగా
ముసలోళ్ళు అంత పైకి నేలలా ఎక్కగలరా? అదే ఇట్లా కాళ్ళు వదులుతున్నాయి పట్టు. పట్టుకున్నాను కదయ్యా. ఏం పట్టుకున్నావే? బలకాలు. నేను పట్టుకోమంది నా కాళ్ళే వదులుతున్నా. నాకు గట్టి పట్టు. గట్టి. ఇళ్ళన్నీ ముప్పాతి మునిగిపోయాయి అమ్మా. అయ్యో పిల్లలు తక్కువళ్ళు ఏడుస్తూ పిల్లపట్టి అడుస్తున్నారు. నీరు నీరు వరద నీటితో రోడ్లన్నీ పొంగి పనులతో పుసలు కొడుతున్నాయి. ఎవరు కనపట్లేదు రావమ్మా, ఎవరు కనపట్లేదు. నీరు గట్టిగారు గట్టిగారు ఎవరు నచ్చి మనల్ని కాపాడతారయ్యా. గట్టిగారు బాబు బాబు నాయనా ముసలోడు నాయన ఎవరైనా వచ్చి కాపాడండి అయ్యా. మా ఇల్లు వరద నీటితో మునిగిపోతుంది బాబు. నీ అరుపులు నాకే వినిపించట్లేదయ్యా. ఈ వరద వల్ల బయట వాళ్ళకి ఎలా వినిపిస్తుంది. గట్టిగారు అయ్యా బాబు నాయనా ముసలోడు నాయనారా రోగాలతో ఉన్నాం బాబు. ఎవరు తిన్నారా? ఎవరింటారా ఇంటే చస్తారు. గట్టిగారు అయ్యా. మన అదృష్టం బాగుంటే ఎవరైనా వచ్చి కాపాడతారయ్యా. అయ్యా గట్టిగా అయ్యా బాబు ముసలోడు నాయనారా రోగాలతో ఉన్నాం బాబు. మా ఇల్లు వరద నీటితో మునిగిపోతుంది నాయనారా. ఎవరైనా వచ్చి కాపాడి పుణ్యం కట్టుకోండి బాబు. తిన్నారా ఎవరైనా? ఇంకా గట్టిగా గట్టిగా ఎక్కడ గట్టిగా ఇచ్చేది? నువ్వు కూడా ఎక్కువ నేనా? ఇద్దరు కలిసి అనుకో. ఇద్దరు అనుకుంటే ఎవరైనా మనం వైపు చూస్తాము. బాబు ఇదేదో జల ప్రళయంలో ఉంది. జనాల చావు వచ్చింది. ఇంత ప్రళయమైనా సరే మనం బతకడం కోసం చావుతూ పాపులా నేను అయ్యా నేను అలాగే అది కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి బాబు రాస్తుంది మనలా అది కూడా మనం ఉన్నాం కదా రాదులే. ఎందుకంటే బట్టి
కథ ఎక్కడ పెట్టావు? చచ్చిందంటావా? ఎందుకని మంచిది రెండు డబ్బులు చచ్చిందని ఇంకా ఏం చెప్తాం? అయితే మంచి కిటికీ నుంచి బయటపడు. ఇంకా పావులు వస్తున్నాయంటావా? మంచిది. ఇంకా పావులు ఉన్నాయంటావా? మాకు దిగుతా. వర్షం పెద్దదైంది. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో, ఈ వరద ఎప్పుడు పోతుందో దేవుడా. దేవుడా 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 ఏంటయ్యా మాకు ఇన్ని కష్టాలు? అవునా? గోడలకి చెమ్మ దిగుతుంది. ఒకసారి గోడల్ని గట్టిగా తట్టి చూడయ్యా. గట్టిగా ఉన్నాయో గట్టిగా తట్టి చూడు. గట్టిగా
ఇదేదో మన ప్రాణానికి యమకంఠంలా ఉంది. మన బ్రతికి మంట కట్టగలవా అయ్యా? ప్రకృతిని కూడా రాజకీయం చేశారో ఏమో. అంతా దేవుడి ఊపిరి తెచ్చుకొని అర్థం. ఎవరైనా మన కోసం అయినప్పుడు మనల్ని కాపాడకపోతారా? దేవుడా మమ్మల్ని కాపాడయ్యా. ఇళ్ళతో నీళ్ళు మునిగిపోతుందయ్యా. దేవుడా జాగ్రత్తయ్యా. బాబు రండి బాబు. సహాయం చేయడానికి వచ్చాను. సహాయం చేయడానికి వచ్చినట్టున్నారు. విమానం కాదు, హెలికాప్టర్. మాట్లాడుకుంటున్నారు భగవంతుడా. అదితో నలుగురు ఎక్కించేస్తారు. ఇక్కడ ఇక్కడ ఇటు బాబు పైన ఇటు కాదయ్యా ఇటు ఇటు ఓయ్ 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 మనుషులా! ఏడా ఏడా ఏడున్నారు మీరు? ఏడున్నారా? ఏడున్నారా? ఆ పట్టం లేదయ్యా, ఆ పట్టం లేదు.
ఇద్దరికి 10,000 రూపాయలు అవుద్ది. అర్థం కాలేదా? ఇద్దరు మనుషుల్ని రక్షించాలంటే 10,000 రూపాయలు అవుద్ది. ఏంటి బాబు 10,000? ఇలా ఇది గవర్నమెంట్ బోర్డు కదా బాబు. గవర్నమెంట్ బోట్లు ఎడిపోనాయో మాకు తెలీదు. ఇది ప్రైవేట్ బోట్. ఇది ప్రైవేట్ బోటు. ఏ బోటు? ప్రైవేట్ బోటు. ప్రైవేట్ బోట్ ఇది. ప్రైవేట్ బోటా? ప్రైవేట్ బోట్ ఇద్దరికి కలిపి 10,000 అవుద్ది. ప్రైవేట్ బోట్. బాబు మా దగ్గర అంత డబ్బులు లేవయ్యా బాబు. మా దగ్గర ఉన్న ఇచ్చేస్తాము. ఇద్దరు తీసుకెళ్ళాయా ముసలి. అదేం కుదరదు. 10,000 ఇస్తేనే మీ ఇద్దరిని తీసుకెళ్ళేది. ప్రైవేట్ బోట్ అయ్యా ఇది. ప్రైవేట్ అంటే అయ్యా అయ్యా గవర్నమెంట్ బోట్ ప్రైవేట్ బోటా? ప్రైవేట్ బోట్ ఇది. ప్రైవేటీకరణ విధానంలో దోపిడీ ఇలాగే ఉంటుంది. ప్రజలు విపత్తులో ఉన్నప్పుడు ఆసుపత్రులు కట్టేవాడు నాయకుడు, శవపేటికలు తయారు చేసేవాడు పెట్టుబడిదారుడు. వస్తున్నారా లేదా? బాబు మా దగ్గర 5,000 ఉన్నాయి బాబు. 5,000 ఇస్తాను. ఇతలు తీసుకెళ్ళా. అప్పుడు దగ్గర ప్రాణాలు ముఖ్యం బాబు. 5,000 ఇచ్చేస్తాను. ఇతలు తీసుకెళ్ళా. 5,000 ఇస్తే ఒక్కళ్ళని రక్షించేది. ఇద్దరిని కుదరదు. అయ్యా 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 కనికరించాయా? కుదరదు. కుదరదా? ఒక్కళ్ళనే తీసుకెళ్ళేది. తప్పదే. ఎవరో ఒకరు బయటపడాలి కదా. అది నేను వెళ్ళు. నేను ఎప్పుడు చేస్తానో తెలియదు. రోగిస్తాను. అయ్యా ఏ పిల్లలైనా కోరుకున్నది 10 కాలాలు చల్లగా ఉండాలనే కదయ్యా. అయ్యా అంత మాట్లాడగయ్యా. నేను వెళ్ళదయ్యా. నువ్వు వెళ్ళకపోతే నేను సత్యం చెప్పు. అదే మొగుడుగా నా మాట. నువ్వు నాకంటే చిన్నదానికి. నీకంటూ జీవితం ఉంది. ఇగో కోడలు మనవరాళ్ళు అలా అన్నీ నువ్వే దగ్గర ఉంది. నువ్వే దగ్గర ఏందయ్యా మీ మంత్రాలు? వస్తారా రారా? వస్తారా? తొందర రండి. మీకు తొందర పెడతాను. లేకపోతే చూడండి అటుపక్క అల్లాడిపోతున్నారు. తొందరగా రండి. తొందరగా రండి. మళ్ళీ నా బేరాలు పోతున్నాయి. నా బేరాలు పోతున్నాయి. తొందర రండి అయ్యా. ముసలాలు అయితే మాకేంటి? తొందర రండి. అవతల మా బేరాలు పోతున్నాయి. రండి రండి రండి. వద్దయ్యా. బతకడం బతుకు చివరిలో తాగుతో పాపు దాస్తాం. కామనే కామన్. ఆ దేవుడు మన తలరా తెలా రాసి పెట్టుకుంటే ఎలా జరుగుతుంది? మన వాళ్ళు
తాత వెనకాల కోసం పప్పలు తెస్తున్నాను నాన్న, పప్పలు తెస్తున్నాను తాత బాబు వస్తున్నాను నాన్న, వస్తున్నాం బాబు. ఓయ్ మనుషులా, ఓయ్ మనుషులా, ఏంది మీరు, ఏంది? తొందర రావాలి, తొందరగా రావాలి. వస్తున్నాం బాబు. ఇన్ని కష్టంలోనూ సుఖంలోనూ తోడుగా ఉంటానని అగ్ని మీద ప్రమాణం చేసి నీ చేతుల మీదుగా సుఖాలన్నీ పొంది కష్టకాలంలో నీ చెయ్యి వదిలేసిన పాపించి చేతులు ఇక నేను బతుకుల్ని ప్రయోజనం ఏముందిరా? ఒక గంట ముందు వరదలు వస్తున్నాయి, పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్తే కొన్ని వందల మంది ప్రాణాలు మిగిలిపోయాయి కదా దేవుడా.
డబ్బు మనిషి బ్రతకడం కోసం తయారు చేసుకునే డబ్బు ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఆ డబ్బు ఏ మనిషి ప్రాణాలు కాపాడలేదు. ఓ మనిషి, ఉడగప్రాయం లాంటి ఈ చిన్న జీవితం కోసం ఎందుకయ్యా నీకు ఇన్ని కుట్రలు, కుత్సితాలు, క్రౌర్యాలు, దుర్మార్గాలు, దౌష్ట్యాలు? ఓ మనిషి, ఉడగప్రాయం లాంటి చిన్న జీవితం కోసం ఎందుకయ్యా నీకు ఇన్ని కుట్రలు, కుత్సితాలు, దుర్మార్గాలు, దౌష్ట్యాలు? ఇది విజయవాడ సాంస్కృతిక సమితి, విజయవాడ వారి ప్రదర్శన. ఎంతోమంది జనవాహిని ముందు మా ఈ నాటిక ప్రదర్శన అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ అనంత వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. నాటకం చాలా గొప్పది, అనంతమైంది. అయితే దురదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఆ నాటకం గ్రామాల్లో మాత్రమే పోషింపబడుతూ ఉంది, కానీ పట్టణాల్లో ఆ పరిస్థితి లేదు. మేము పట్టణాల్లో నాటిక వేయాలంటే దగ్గర దగ్గర ఒక 150 మంది మాత్రమే వస్తారు, కానీ 500 మంది జనానికి తక్కువ కాకుండా వచ్చి మమ్మల్ని అందరినీ ఈ నాటకాన్ని చూసి ఆనందపరిచినటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు పాత్రధారుల్ని పరిచయం చేయడం జరుగుతుంది. నాటిక పేరు మమ్మల్ని బ్రతకనియండి. ప్రదర్శకులు విజయవాడ సాంస్కృతిక సమితి. ఇందులో ముత్యాలరావు పాత్రధారి, శ్రీ ఈఎస్ పవన్ కుమార్. రమణమ్మ పాత్రధారిణి ఆర్ రాజేశ్వరి. సంగీతం సాయి తేజ, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే టెక్నీషియన్స్ రోహిత్, హరీష్, అనిల్, భవదీయుడు. సాయి తేజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన సంగీతం. రోహిత్, అనిల్, హరీష్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చిన్నపిల్లల వాళ్ళు 20 సంవత్సరాలు కూడా నిండలేదు, రావడానికి సిగ్గుపడుతున్నారు. అయినా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రోహిత్, మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ 4555 క్రెటా కారు మినిస్టర్, అది ఎమ్మెల్యే గారి కారుకి అడ్డంగా ఉందండి, కొంచెం దయచేసి పక్కన పెట్టి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 4559 క్రెటా. చాలా థ్యాంక్స్ అండి.